లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం లోక్సభ ఎన్నికల రిజల్ట్ ఏమో కానీ ఎన్నికల్లో గెలిచే సీట్లు ఏమో కానీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాకులు తగలబోతున్నట్టు తెలుస్తుంది. ఆ పార్టీలో ఇప్పుడు ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఈసారి పోటీ చేయడానికి ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది. ఇంకా కొందరు సిట్టింగ్ ఎంపీలైతే ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లే తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకునే బదులు పోటీ చేయకుండా పక్కకు ఉంటే చాలా బెటర్ అని కొందరు ఆలోచిస్తున్నారు. ఇంకొందరైతే అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే భవిష్యత్తులో మరింత ముందుకు మనం వెళ్ళే అవకాశాలు ఉంటాయని లెక్కలు వేసుకొని మరి కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు ఎంపీలు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచిన పోతుగంటి రాములు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి గారు పోటీ చేశారు. అయితే నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు గారికి పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మంచి సంబంధాలున్నాయి. గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. అలాగే 2009 వరకు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నాడు రాములు గారు. రేవంత్ రెడ్డి గారు పుట్టిన సొంత గ్రామం కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంకి వస్తుంది. అయితే అచ్చంపేట ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజుపై గెలవడం జరిగింది. అయితే 2009లో అచ్చంపేటలో ఎమ్మెల్యేగా పోతుగంటి రాములు గారు పనిచేయడం జరిగింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ పార్టీలోనే ఉన్నారు. అదే కాకుండా అచ్చంపేట నియోజకవర్గానికి 1999లో 1994లో రాములు గారు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. అయితే 1994లో తెలుగుదేశం పార్టీలో పోతుగంటి రాములు జాయిన్ కావడం జరిగింది. మాజీ మంత్రి మహేంద్రనాథ్ గారిని ఆదర్శం తీసుకొని 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు రాములు గారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం బలంగానే పనిచేశారు. అయితే 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018లో నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచాడు రాములు గారు. నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచిన రాములు గారు నాగర్ కర్నూల్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలాంటి సహకారం చేయకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడిపోయింది ఈ ప్రాంతం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం కలిగింది. ఇలాంటి అవకాశాన్ని వృధా చేసుకోవద్దు అని రాములు గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ఆయన ఆలోచిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. దాదాపుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కీలక స్థానాలు గెలిచింది. కేవలం 2 చోట్లనే ఓడిపోయి మిగిలిన అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. పైగా రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి కూడా నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం కిందకే వస్తుంది. ఇలా మొత్తానికి క్యాల్కులేట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా రాములు గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి పోతుగంటి రాములు గారు కాంగ్రెస్ లోకి వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తారా లేక బీఆర్ఎస్ పార్టీలో ఉండే పోరాటం చేస్తారో చూడాలి.